హలో మామ, నమస్తే. నేను పొద్దున మార్కెట్ పొయ్యి వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక కుక్క ఫిడ్స్ వస్తే కొట్టుకుంటూ చూడు అట్లా కొట్టుకుంటూ ఉంది. అంటే ఆల్మోస్ట్ అది చనిపోనికి లాస్ట్ స్టేజ్ అనుకుంటా. కానీ ఎవడు పట్టించుకుంటలేడు. అబ్వియస్లీ నేను కూడా పట్టించుకున్నాను, ఎందుకంటే అది నా పని కాదు. ఓకే, అది ఎవరి పని? ఎవరైతే బ్లూ క్రాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఈ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు కదా, వాళ్ళ పని. ఓకే, అండ్ ఒక మనిషి వచ్చి చేయాలంటే వానికి ఏమైనా జీతం ఇస్తున్నారా, వానికి ఏమైనా పే చేస్తున్నారా? లేదు కదా, అదంతా గవర్నమెంట్ చూసుకోవాలి. అండ్ ఢిల్లీలో వచ్చిన రూల్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ నేను దానికైతే బాగా సపోర్ట్ చేస్తాను. ఓకే, మంచి ఫుడ్ ఇచ్చి, మంచి షెల్టర్ ఇచ్చి, మంచిగా చూసుకుంటే మాత్రం ఐ ఆల్వేస్ సపోర్ట్. అలాంటి రూల్ మా దగ్గర కూడా వస్తే బెటర్. ఎందుకంటే వెళ్తూ ఉంటే ఇప్పుడు హైవే మీద ఆవులను రానిస్తున్నారు, హైవే మీద కుక్కలు వస్తున్నాయి. వాటి అవి మిస్టేక్లో తాకిందంటే కార్కి ప్రాబ్లమే, వాటికి ప్రాబ్లమే. సో బెటర్ వాటిని ఒక దగ్గర స్టోర్ చేసి మంచిగా అకామిడేట్ చేసుకొని మంచిగా వాటిని పెంచితే చాలా బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా చనిపోతున్నాయి, ఇది ఒక్కటని కాదు, చాలా కుక్కలు రోడ్ల మీద పిచ్చిగా అవుతున్నాయి. వాటికి అంత ఎలర్జీస్లో వేసి స్కిన్ ఎలర్జీస్ వచ్చి అట్టే చచ్చిపోతున్నాయి. బెటర్ గవర్నమెంట్ వాటికి సపరేట్ ఒక టీమ్ లాగా పెట్టేసి ఈ స్ట్రీట్ డాగ్స్ని అన్నిటినీ అకామిడేట్ చేసుకుంది బెటర్ అని నేను అనుకుంటున్నాను.